బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సహచరిణి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ జన్మదిన శుభాకాంక్షలు అందజేసుకుంటూ అదేవిధంగా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందజేసుకుంటూ ఈరోజు నగరం నలుమూల నుంచి వీరందరూ కూడా ప్రత్యేకంగా అక్క చెల్లెళ్ళు ఏంటంటే సావిత్రిబాయి పూలే అంటేనే ఒక సంఘ సంస్కర్త, ముఖ్యంగా మహిళా లోకానికి విద్య ఉంటే సమాన స్థాయి సమాజంలో సంఘంలో ఉంటుందనేటువంటి ఒక ఏకైక దృక్పథంతో ఆ రోజు 193 సంవత్సరాల క్రితం శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు చేపట్టినటువంటి సంస్కరణలు కానీ ఆమె యొక్క భర్త శ్రీ జ్యోతిరావు పూలే గారి యొక్క సహాయ సహకారాలతో ఒక విప్లవాన్ని తీసుకురావడం కారణంగానే ఈరోజు మహిళా లోకానికి ఒక ఆదర్శమూర్తిగా నిలబడినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఆ రోజులో ఎన్నో సంఘానికి గౌరవం లేకుండా బాలికలకి చిన్న వయసులోనే పెళ్లి చేసి ఏమీ అపంశోభం తెలియని వయసులో పెళ్లి చేసేటువంటి కాలంలో బాల్య వివాహాలు అనేది తప్పు. బాల్య వివాహాలు చేసిన తర్వాత దానివల్ల వాళ్ళందరూ కూడా చిన్న కాలంలోనే చిన్న వయసులోనే వితంతువులు కావడం, వాళ్ళకి ప్రపంచం అంటే ఏదో తెలియనటువంటి పరిస్థితుల్లో నుంచి బయట తీసుకురావాలని చెప్పి ఆ రోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ఫలితంగానే ఈరోజు మహిళా లోకానికి ఈరోజు ఎంతో ఆదర్శమూర్తిగా నిలవడం, సమాజానికి ఒక మహిళా మూర్తులకే కాకుండా సమాజంలోనే ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే ఉండడం మనందరూ కూడా గర్వకారణం. ఆమె ఆ రోజు చేపట్టినట్టు ఉద్యమ కారణంగా ఇప్పుడు కూడా పార్లమెంటులో మహిళా బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 3వ వంతు రిజర్వేషన్లు చట్టసభల్లో, అది అసెంబ్లీలో కావచ్చు, ఉభయ పార్లమెంట్లో కావచ్చు, 1/3 వంతు మహిళలకి రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో అది కేవలం 1/3 వంతు, దానికంటే ఎక్కువగా ఓపెన్ కేటగిరీలో ఇంకా కూడా ఎక్కువ మంది మహిళలు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం మహిళలు కూడా ఈరోజు ప్రాతినిధ్యం చట్టసభల్లో అవకాశం వచ్చిందంటే ఈరోజు మహాత్ముల యొక్క వాళ్ళ యొక్క కృషి ఫలితమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దాంతోపాటే ఈ వీళ్ళ జ్ఞాపకార్థంగా కూడా నెల్లూరులో బీసీ భవన్ కూడా ఒకటి నిర్మాణంలో ఉన్నది, కొంచెం ఆలస్యం అవుతుంది పని పూర్తి కావడం. దానికి కూడా నిన్ననే బీసీల యొక్క సన్మాన కార్యక్రమంలో నన్ను ఏదో ఎంపీగా 2వసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నుకోబడి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడిన సందర్భంగా తొందరలోనే ఎంపీ నిధులు అందరినీ ఎంపీని కూడా ద్వారా సేకరించడం గవర్నమెంట్ ద్వారా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పించే సందర్భంగా ఇద్దరికి భార్యాభర్తలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా చంద్రశేఖర్ ఆయన మిత్ర బృందం అంతా కూడా ఈ ఏర్పాటు చేయడానికి ఎంతోమంది బీసీ నాయకులు కానీ అందరూ కూడా, మా మేయర్ అనురాధమ్మ కూడా అప్పుడు మేయర్గా ఉండేవారు, మా సోదరి, వీళ్ళందరూ సహకారాలతో దీన్ని అంతా ఏర్పాటు చేసుకుని దాన్ని బాగా చేయాలి. ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శప్రాయమైనటువంటి దీన్ని ఒక పర్యాటక కేంద్రం కూడా ఉండే విధంగా చేయాలని చెప్పి కూడా అందరూ కోరడం జరిగింది. దానికి కూడా మా వంతుగా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ